అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'జీవించు నీకోసమే' రచన శ్రీపతి లలిత గారు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? అక్కయ్య, మా వసు కొడుకు పెళ్ళి మీ ఊళ్ళోనేగా. నేను 2 రోజుల ముందు నీ దగ్గరికి వస్తా. ఎన్నేళ్ళయిందో నీ దగ్గర 2 రోజులుండి ఉత్సాహంగా చెబుతున్న శశితో. అవును కదా, మీ వసు కార్డు వేసి ఫోన్ చేసి చెప్పింది. మరి మీ ఆయను అని అడిగింది శశి అక్క ఉష. ఆయన పెళ్లి వాళ్ళతో వస్తారు. పెళ్ళయ్యాక ఉండడం నాకు అవదు. మళ్ళీ వ్రతానికి హైదరాబాద్ వచ్చేయాలి కదా. అందుకే ముందే వద్దామని నేను స్టేషన్ నుంచి వస్తానులే. ఎవరూ రావద్దు ఆగకుండా చెప్తున్న శశితో. అలాగే, రైలెక్కగానే ఫోన్ చెయ్యి అంటూ ఫోన్ పెట్టేసింది ఉష. తాను వస్తున్నానని చెప్తే ఎంతో హుషారు పడుతుందనుకున్న అక్క ఏదో నీరసంగా సరే అన్నట్టు అనిపించినా అంతా పట్టించుకోలేదు శశి. శశి, ఉష అక్కా చెల్లెళ్ళు. ఉష భర్త సూర్యం ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు. వైజాగ్ లాసన్స్ బేలో ఇల్లు, మంచి పెన్షన్, పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు. శశి భర్త చంద్రం రాష్ట్ర ప్రభుత్వంలో మామూలు స్థాయిలో చేసి రిటైర్ అయ్యాడు. శశి కూడా కాలక్షేపం కోసం దగ్గరలో ఉన్న స్కూల్లో టీచర్గా చేరి ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యింది. సైనిక్ పూరి దగ్గర చిన్న ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ పిల్లలు ఇద్దరు హైదరాబాద్లోని విడివిడిగా ఉంటారు. వసు అనబడే వసుంధర శశి ఆడపడుచు. ఆమె కొడుకు పెళ్లి వైజాగ్లో జరుగుతుంది. అక్క చెప్పినట్టే శశి ట్రైన్ ఎక్కే ముందు ఫోన్ చేసి చెప్పింది. ఉదయం రైలు దిగగానే ఆటోలో అక్క ఇంటికి వెళ్ళింది. శశి వెళ్ళేసరికి 7 అవుతుంది. ఆటో దిగుతుంటే ఉష చీపురు పట్టుకుని గుమ్మం దగ్గర చిమ్ముతుంది. చెల్లిని చూడగానే ప్రేమగా రావే అంటూ లోపలికి పిలుచుకెళ్ళింది. ఇంట్లో అడుగు పెడుతూనే దడుచుకుంది శశి. హాల్లో సోఫాల నిండా బట్టలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. మధ్యలో టీపాయ్ మీద న్యూస్ పేపర్ల కుప్పలు. ఎక్కడ కూర్చోవాలో తెలియలేదు. తన బ్యాగ్ ఒక పక్కన పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుందామని చూస్తే అన్నీ మెతుకులు, చెత్త. అది ఏమీ పట్టించుకోకుండా వంటింట్లోకి వెళ్ళి కాఫీ పెడతానంటూ ఉష ఒక కుర్చీలాగి పక్కనే ఉన్న టవల్తో తుడిచి శశికి కూర్చోమంది. శశికి కాఫీ ఇచ్చి బయటకు వెళ్ళి ముగ్గు వేసి వచ్చి గబగబా బట్టలు మిషన్లో వేసి వచ్చి వంట మొదలుపెట్టింది. ఉషని హఠాత్తుగా ఎవరైనా చూస్తే ఆమె పని మనిషి అనుకుంటారు. వెలిసిపోయిన చీర, వదులుగా వేలాడుతున్న జాకెట్టు, రేగిన జుట్టు. ఫ్రిడ్జ్ నుంచి కూరలు తీసి భోజనాలు త్వరగా చేద్దాం, టిఫిన్ ఇంకా చెయ్యను అంటే ఆకలిగా ఉన్న శశి సరే అని బావగారు ఎక్కడా అని అడిగింది. వాకింగ్కి వెళ్ళి అటు నుంచి మా అపార్ట్మెంట్ దగ్గర ఏదో రిపేర్ ఉంటే చేయిస్తానన్నారు. ఓ గంటలో వస్తారు అని. కూరలు నేను తరుగుతానక్క, నువ్వు స్నానం చేసిరా అంటూ శశి కూరలు అందుకుంది. ఉష స్నానం చేసి వచ్చేలోగా పని అమ్మాయి వచ్చింది. ఇంకా ఉష ఆమె వెనకాలే తిరుగుతూ ఇక్కడ తుడవలేదు, గిన్నెలు సరిగ్గా కడగలేదు అని ఒకటే నస. నువ్వు ఇచ్చే జీతానికి ఇదే ఎక్కువ అంటూ ఆ అమ్మాయి విరుపులు విచిత్రంగా అనిపించింది. ఆ అమ్మాయి వెళ్ళాక సగం పని ఉషే చేస్తుంటే ఎందుకక్క అన్నీ నువ్వే చేస్తావు, ఆ అమ్మాయి చేత చేయించు అంది శశి. వేలు వేలు జీతాలు కావాలి వాళ్ళకి, మా ఇద్దరికి ఏమంత పని, నాకు ఏదో ఎక్సర్సైజ్గా ఉండాలిగా అంటూ వంట ముగించింది. ఉన్న 2 రోజులలో శశి గమనించింది ఏమిటంటే అక్క ప్రతి పైసా లెక్క చూడడం, పెన్షన్ మీద బతకాలంటూ ఏది చౌకో అది తినడం, మంచి బట్టలు లోపల పెట్టి పాతవి తీసి అవే కట్టడం, ఆఖరికి కారు తీయాలంటే పెట్రోల్ ఖర్చుని బావని బస్సులో తిరగమనడం. శశికి అనుమానం వచ్చింది. నిజంగా వీళ్ళు డబ్బుకి ఇబ్బంది పడుతున్నారా అనిపించింది. అవకాశం దొరికినప్పుడు బావగారిని అడిగింది. బావా, నేను అడిగానని అనుకోకండి, మీకు డబ్బు ఇబ్బంది ఏమన్నా ఉందా? నువ్వింకా అడగలేదేమిటా అనుకున్నాను శశి. దేవుడి దయ వల్ల మాకు ఇబ్బంది లేదు. నా పెన్షన్ దాదాపు 1,00,000 వస్తుంది. పిల్లలు మాకు వద్దు అన్నా వినకుండా 2 ఫ్లాట్లు కొన్నది మీ అక్క. దాని అద్దెలు 50,000 వస్తాయి. కానీ డబ్బు ఖర్చు పెట్టే దగ్గర ముందు ఇంకా అవసరం ఉంది అంటూ ఒక్క రూపాయి ఖర్చు పెట్టనివ్వదు మీ అక్క. ఇష్టమైనవి తిని హాయిగా కావలసిన చోట్లకి తిరిగి జీవితం ఎంజాయ్ చేద్దామంటే వినదు. ఇంట్లో వంట మనిషి, డ్రైవర్ని పెట్టుకునే స్తోమత ఉంది కానీ నన్ను బస్సులో తిరగమని అన్ని పనులు తను చెయ్యలేక చేస్తూ బాధపడుతుంది. ఏం చెయ్యాలో తెలియదు అని బాధ వెళ్ళబుచ్చుకున్నాడాయన. పెళ్లి హడావిడయ్యాక శశి 2, 3 సార్లు అక్కకి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి ఆహ్వానించింది. ఉషకి కూడా ఇంట్లో చేసుకుని విసుగు వచ్చింది. పైగా సూర్యం కూడా ఎక్కడికి వెళ్ళక చాలా రోజులయ్యింది. వెళదాం అనడంతో ఇద్దరు హైదరాబాద్ వచ్చారు. స్టేషన్లో శశి భర్త చంద్రం వీళ్ళ కోసం ప్లాట్ఫామ్ మీద వేచి చూస్తున్నాడు. వీళ్ళు రైలు దిగగానే రండి, వెల్కమ్ టు హైదరాబాద్,
మీ చెల్లెలు మీకోసం ఇంట్లో ఎదురు చూస్తుంది అని ఆహ్వానిస్తుంటే వీళ్ళ సామాను చంద్రం పక్కన అతను పట్టుకున్నాడు. ఉష అది చూసి అయ్యో మన సామాను అంటూ కంగారు పడుతుంటే చంద్రం నవ్వుతూ మనవాడే వదినా, సాయి మన డైవర్ అన్నాడు. డైవరే అంటూ నోరు వెళ్ళబెట్టింది ఉష. కారు ఇంటి ముందు ఆగాక అందరూ దిగారు. కాలనీ అంతా చెట్లు, విశాలమైన రోడ్డు నీటిగా ఉంది. శశి చంద్రంల ఇల్లు చిన్నదైనా చూడముచ్చటగా ఉంది. మేము మీ పిల్లల పెళ్ళిళ్ళకి వచ్చాము. ఇల్లు కొత్తగా ఉంది. ఏమైనా మార్పులు చేశారా అన్న సూర్యంతో. ఏమీ లేదన్నగారు. కాస్త రెగ్యులర్గా రిపేర్లు చేయించడం, 5 ఏళ్ళకు ఒకసారి రంగులు వేయించడం అంతే అన్నాడు చంద్రం. తమ ఇంటికి రంగులు ఎప్పుడు వేయించామని ఉష ఆలోచిస్తే 15 ఏళ్ళయింది. రిపేర్లు చేయించుకుని చాలా కాలం అని గుర్తు వచ్చింది. అందుకే ఇల్లు పెచ్చులు ఊడిపోయి పాతగా ఉంది అనుకుంది. లోపలికి అడుగు పెడుతుంటే ఇల్లు ప్రశాంతంగా అనిపించింది. తక్కువ సామాను ఉన్నా అన్ని శుభ్రంగా సర్ది ఉన్నాయి. సోఫాలు, వాటి మీద కుషన్స్ చక్కగా సర్ది ఉన్నాయి. కిటికీలకు తెల్లటి కటేన్లు వేసి ఎక్కడా బూజులు దుమ్ము లేకుండా స్వచ్ఛంగా ఉంది. సాయి సామాన్లు తీసుకొచ్చి ఒక బెడ్రూమ్లో పెట్టాడు. డైనింగ్ టేబుల్ మీద అన్ని ప్లేట్లు, గ్లాసులు అమర్చి ఉన్నాయి. మధ్యలో ఒక చిన్న గాజులో ఇంట్లో పూసిన తెల్ల ఎర్రగన్నేరు పెట్టి ఉన్నాయి. ఇంట్లోంచి మంచి అగరబత్తి పరిమళం వస్తుంది. ప్రయాణం బాగా జరిగిందా అంటూ పలకరించిన శశిని చూసి ఉషకి సిగ్గు వేసింది. అప్పటికే స్నానం చేసి ఇస్త్రీ చేసిన నూలు చీర కట్టుకుంది. తల శుభ్రంగా దూకుని చిన్న క్లిప్పు పెట్టుకుంది. పూజ కూడా అయినట్లు అన్న బొట్టు, చిన్న కుంకుమ బొట్టు ఉంది. ఉషకి తాను శశి వచ్చినప్పుడు ఎలా ఉందో గుర్తొచ్చి సిగ్గేసింది. అక్క ఫ్రెష్ అయ్యారండి, టిఫిన్ రెడీగా ఉంది అంది. ఏకంగా స్నానం చేస్తాను అని అంటే బాత్రూమ్ చూపించింది. లోపల శుభ్రమైన టవల్స్, కొత్త సబ్బు, కొత్త టూత్పేస్టు, బ్రష్, చిన్న నాప్కిన్ అన్నీ ఉన్నాయి. బాత్రూమ్ కూడా మంచి ఫ్రెషనర్ వాసన వస్తూ మెరుస్తుంది. ఉషా, సూర్యం స్నానం చేసి తయారై వచ్చేసరికి టేబుల్ మీద టిఫిన్లు పెట్టి ఉంచారు. ప్రయాణం చేసి వచ్చారేమో, ఇద్దరికీ ఆకలిగా ఉంది. శశి, చంద్రం కూడా కూర్చున్నారు. అందరూ కూర్చోగానే ఒక అమ్మాయి 35-40 మధ్యలో ఉంటుంది. ఇడ్లీ, వడ, చట్నీ, సాంబారు అన్నీ ప్లేట్లో, కప్పులో సర్ది పెట్టింది. చూస్తే పనమ్మాయిలా లేదు. ఎవరు ఈ అమ్మాయి అని అడగడానికి సంశయించి, ఇంత పొద్దున్నే హోటల్ నుంచి తెప్పించావా శశి అని ఆశ్చర్యంగా అడిగింది ఉష. హోటలా? నా చిలికత్తె సువర్ణ ఉండగా హోటల్ ఎందుకు దండగా? సినీ ఫకీర్లో అంది శశి. అందరూ నవ్వేశారు. టిఫిన్ తిని లేచేలోగా అందరికీ కాఫీ తీసుకువచ్చింది సువర్ణ. వీళ్ళు కాఫీ తీసుకుని సోఫాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే సువర్ణ బల్లంతా శుభ్రం చేసింది. ఈలోగా సాయి కూడా వస్తే వాళ్ళిద్దరూ టిఫిన్ తిన్నాక సువర్ణ వంటింట్లోకి వెళ్ళింది. సాయి వచ్చి సార్ వెళ్ళనా అని అడిగాడు. చంద్రం శశి వంక చూసి వెళ్ళు సాయి, ఇవాళ ఇంక అవసరం లేదు, మేము రెస్ట్ తీసుకుంటాం అన్నాడు. అతను సువర్ణతో చెప్పి వెళుతుంటే ప్రశ్నార్థకంగా చూస్తున్న అక్కతో, సాయి సువర్ణ భర్త, అతను ఆటో నడుపుతాడు, మాకు కావాలంటే కారు డ్రైవింగ్కి వస్తాడు అంది. సువర్ణ కూడా ఒక గంట చకచకా అన్ని పనులు చేసి వండిన వంట అంతా కంచాలు, గ్లాసులతో సహా బల్ల మీద పెట్టి అమ్మ వెళతాను, సాయంత్రం త్వరగా వస్తాను అంటూ వెళ్ళింది. అన్ని పనులు ఆ అమ్మాయి చేస్తే నువ్వేం చేస్తావు అని నవ్వుతూ అడిగిన అక్కతో, 30 ఏళ్ళు ఇంట్లో పని, స్కూల్ పిల్లల పని చేసి అలసిపోయానక్క. ఉద్యోగ విరమణ అంటే పూర్తి రిటైర్మెంట్. నాకు నచ్చిన సినిమాలు చూస్తూ, పుస్తకాలు చదువుతా, ఫ్రెండ్స్తో మాట్లాడతా, నాకు నచ్చినట్టు ఉంటా. మరి సువర్ణ అంత చేస్తుందిగా, జీతం ఎక్కువ ఇస్తావా అన్న ప్రశ్నకి చంద్రం సమాధానం చెప్పాడు. సాయి, సువర్ణలకి 2 పిల్లలు. వాళ్ళు శశి స్టూడెంట్స్, చాలా బాగా చదువుతారు. మొదట సువర్ణ మా దగ్గర పనికి చేరినప్పుడు వాళ్ళకి ఈ స్కూల్లో చదివించే శక్తి లేక ప్రభుత్వ పాఠశాలలో చదివేవాళ్ళు. శశి తన స్కూల్ వాళ్ళతో మాట్లాడి ఫీజు తక్కువ చేయించింది. ఆ ఫీజు కూడా శశే కట్టేది. సువర్ణ కూతురు బీటెక్ చేసి విప్రోలో ఉద్యోగం. కొడుకు ఎంబీబీఎస్ 3వ సంవత్సరం. ఇప్పటికీ వాళ్ళ చదువుకి సాయం చేస్తుంది. అలానే సువర్ణ జీతం వేరే, నెలకి 10,000 అన్నాడు. కళ్ళు తేలేసింది ఉష. 10,000? మీ ఇంట్లో డబ్బులు చెట్లు కాస్తున్నాయా ఎగతాళిగా అడిగింది. చెట్లకి ఏమి కాస్తున్నాయో చూసావా అక్క? మా ఇంట్లో అన్ని కూరలు పళ్ళు వస్తాయి. ఆ పని కూడా సువర్ణ చేస్తుంది. ఉదయం ఇంట్లో కాఫీ నుంచి అన్ని పనులు తానే చేస్తుంది. సరుకులు చూసుకుని కావాలంటే తేవడం, బట్టలు సర్ది అవసరమైనవి ఇస్త్రీ ఇవ్వడం, ఒకటేమిటి అన్నీ చేస్తుంది. మా పిల్లలు శని ఆదివారాలు వస్తే వాళ్ళకి ఇష్టమని కారపూస, బూందీ లాంటివి చేసి డబ్బాల్లో ఇస్తుంది. అసలు సువర్ణ ఒక్క పూట రాకపోతే నాకు గడవదు. ఆ అమ్మాయి మా ఇంట్లో ఒక భాగం.
పిల్లల పెళ్ళిళ్ళకి పురుళ్ళకి ఎంత చేసిందో చెప్పలేను. సాయి ఆటో కొనుక్కున్నాడు, కానీ మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాడు. డబ్బులు అడగడు, ఇచ్చినా తీసుకోడు. అందుకే అన్నీ కలిపి సువర్ణ జీతం అంతా అంది శశి. మరి మీకు వచ్చే పెన్షన్? ఉషా నసుగుతుంటే, మా ఇద్దరి పెన్షన్లు కలిపిన బావగారి కంటే తక్కువే అక్క. కానీ మాకు సరిపోతుంది. మేము పిల్లలని అడగం, వాళ్ళకి మేము ఇవ్వం. వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళ ఖర్చులు వాళ్ళు చూసుకుంటారు. మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది. రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బులు మా పేరు మీదే డిపాజిట్ చేశాం. ఎమర్జెన్సీకి ఉంటాయి. ఇప్పుడు మేము డబ్బు ఆదా చేసి ఎవరికి ఇవ్వాలి? దాన ధర్మాలు చేసిన ఎక్కడో అనాథాశ్రమాలకు వెళ్ళి ఒక పూట తిండి, 4 పాత బట్టలు ఇస్తే ఏమవుతుంది? మన ఇంట్లో పనిచేస్తున్న ఈ బీదవాళ్ళు కూడా ఒక రకమైన అనాథలు. వీళ్ళకి సాయం చేస్తే వాళ్ళ బతుకులు బాగుపడతాయి. దానికి తగ్గ ఫలితం మనం కళ్ళారా చూడవచ్చు. మనం డబ్బు దాచి పిల్లలకి ఎంత ఇస్తాం? దానికి లిమిట్ ఏది? చదువు చెప్పించాము, వాళ్ళు సంపాదిస్తే వాళ్ళకి డబ్బు విలువ తెలుస్తుంది అని శశి చెప్పింది. విని సూర్యం కూడా, నువ్వు చెప్పింది 100% నిజం శశి. ఎక్కడికో వెళ్ళి తెలియని వారికి సాయం చేసే కంటే నీ ఎదురుగా ఉన్న వీళ్ళకి చేయడం కరెక్ట్ అన్నాడు. ఈ మాటలు విని ఆలోచనలో ఉష. శశికి కూడా కావలసిందిదే. భోజనాలయ్యాక అందరూ కాసేపు విశ్రాంతి తీసుకుని లేచారు. మళ్ళీ సువర్ణ వచ్చి పకోడీలు వేసి టీ పెట్టి ఇచ్చి సాయంత్రం వంట కూడా చేస్తుంది. శశి వైజాగ్లో ఉన్న కాసేపు తను ఇంటి పనని వంట పనని ఒక్క నిమిషం కూర్చుని కబుర్లు చెప్పకుండా విసిగ్గా తిరిగిన విషయం గుర్తుకు వచ్చింది ఉషకి. అదే శశి చక్కగా తమతో కూర్చుని స్థిమితంగా కబుర్లు చెబుతుంది. సాయంత్రం స్నానాలు చేసి బయట కుర్చీలు వేసుకుని కూర్చున్నారు నలుగురు. చెట్లలో కూడా సువర్ణ పాదులు చేసి ఆకులు తీసి శుభ్రంగా పెట్టింది. సన్నజాజి పూలు కోసి శశికిస్తే దండకట్టి అక్కకిచ్చి తాను పెట్టుకుంది. వీళ్ళు కబుర్లు చెప్పుకుంటుంటే బయట మోటార్ సైకిల్ ఆగింది. ఒక అబ్బాయి అమ్మాయి లోపలికి వచ్చారు. గుడ్ ఈవినింగ్ టీచర్ అంటూ. సువర్ణ పిల్లలు జ్యోతి, దీపు అంటూ పరిచయం చేసింది శశి. దీపు అన్న అతను చంద్రం చెయ్యి పట్టుకుని పల్స్ చేస్తూ, మందు వేసుకున్నారా? బీపీ కొంచెం ఎక్కువగా ఉంది. చుట్టాలు వచ్చారని అన్ని పెట్టేస్తున్నారా టీచర్ అంటూ శశి వంక చూశాడు. పర్లేదులే దీపు, ఒకరోజు తింటే ఏమీ అవ్వదు, మీ సారికి వదిలేయ్ అని. ఈ మధ్య చంద్రానికి కొంచెం బీపీ పెరిగింది. పిల్లలు దీపుకి అపచెప్పారు. తనేమో మరీ స్ట్రిక్ట్ అని నవ్వుతూ అంది శశి. బల్ల మీద పకోడీలున్నాయి, ఇద్దరు తినండి. దీపు, నీకు పరీక్ష ఉన్నట్టుంది రేపు. ఇంటికెళ్ళి శ్రద్ధగా చదువు అన్న శశిని చూసి, అలాగే టీచర్ అంటూ లోపలికి వెళ్ళారు ఇద్దరు. ఇది అంతా వింతగా ఉంది ఉషకి. ఇదేమిటి తల్లి, ఆ కుటుంబం మొత్తం నువ్వు దత్తత తీసుకున్నావా? ఈ రకంగా దోచిపెడుతున్నావు అని కోపంగా అంది ఉష. దీపు ఉండబట్టే మొన్న చంద్రానికి ప్రమాదం తప్పింది. సరిగ్గా సమయానికి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. లేకపోతే తనకి పెరిగిన బీపీకి హార్ట్అటాక్ వచ్చేది. మా పిల్లలు ఇక్కడే ఉన్నా వాళ్ళ ఆఫీస్ పనులు వాళ్ళవి. అదీకాక సువర్ణ కుటుంబం మమ్మల్ని చూసుకుంటారని ధైర్యం. మాకు కూడా పిల్లల దగ్గర ఆ హడావిడిలో ఉండే కంటే ఇక్కడ ప్రశాంతంగా ఉండడమే ఇష్టం. కుదిరినప్పుడు మేము వెళతాము, వాళ్ళు వస్తారు. ఓపిక ఉన్నంత వరకు ఇలా ఉంటేనే నయం. నేను చెప్పానని బాధపడకు. మొన్న వచ్చినప్పుడు చూశాను, పని ఆమెకు ఇంకో 1000 ఇవ్వాలి. అన్ని పనులు మొత్తం నువ్వే చేసుకుని అలసిపోతున్నావు. మంచి చీరలు పాడవుతాయని బీరువాలో పెట్టి పిచ్చి కడుతున్నావు. ఎప్పుడు కట్టుకుంటావు అవన్నీ? నిజంగా మనకి ఏమన్నా అయితే అవన్నీ ఎవరికో పనిచేయడమేగా. మీకు కారులో తిరిగే స్తోమత ఉంది, కానీ బావగారిని బస్సులో వెళ్ళమంటావు. ఆయనకి కూడా వయసు పెరిగి ఓపిక తగ్గలేదా? కూరలు ఇంటి పక్కనే పెద్ద షాపులో రేట్ ఎక్కువని మార్కెట్కి పంపుతావు. పక్క షాపు వాడు బతకాలిగా. మీ పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు. ఆ ఫ్లాట్స్ వాళ్ళకి అక్కర్లేదు. నువ్వు ఉన్నన్ని రోజులు వాటిని చూస్తే మర్నాడే అమ్ముకుంటారు. అంత దానికి నువ్వు ఎందుకు కష్టపడాలి? కావాలంటే ఆ ఫ్లాట్లో నువ్వే ఉండు. ఇల్లు పెద్దది చేయలేము అంటే అమ్మేయండి, లేదా బాగు చేయించండి. రూపాయి రూపాయి కూడబెట్టి అవసరం లేని పిల్లలకి ఇచ్చే కంటే ఆ డబ్బుతో నువ్వు బావగారు హాయిగా సుఖపడి కావాల్సిన ప్రదేశానికి తిరగండి. దాన ధర్మాలు చెయ్యండి. ఇలా అవసరమున్న బీద పిల్లలను చదివిస్తే పుణ్యం పురుషార్థం. నేను ఈ మధ్య శ్రీ మహేష్ పాయి వ్రాసిన ఒక వ్యాసం చదివాను. ఇండియన్ సీనియర్ సిటిజన్స్ డయింగ్ రిచ్ బట్ నాట్ లివింగ్ రిచ్. దాని ప్రకారం మన ఇండియాలో ఉన్న వయోవృద్ధులు చాలామంది డబ్బు ఉన్నా ఖర్చు పెట్టగా బేదగా బ్రతికి చనిపోయాక ఆ ధనం పిల్లలకి ఇవ్వాలని దాస్తున్నట్టు తెలుస్తుంది. ఆదా చేయడం, ఆస్తులు ఏర్పరచుకోవడం మంచిదే, చెయ్యాలి కూడా. కానీ ఆ ఆస్తులు నువ్వు అనుభవించకుండా ముందు తరాల కోసం దాచడం అనవసరం. పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తి ఇచ్చే.
అది ఇంకా వాళ్ళ ఇష్టం. ఉంచుకుంటారా, అమ్మి తీసుకుంటారా అనేది నువ్వు దానికి కాపలాదారుగా ఉండదు. జీవించినంత కాలం హాయిగా ఉండు. నువ్వు తిను, నలుగురికి పెట్టు. ఎవరి సంతోషం కోసమో కాదు, నీ తృప్తి, ఆనందం కోసం, నీ కోసం జీవించు. నువ్వు కూడబెట్టిన డబ్బును నువ్వే అనుభవించు. ఆగి అక్క వంక చూసింది. తను అంటున్న దానికి కోపం వచ్చిందేమో అనుకుంటూ. నిజమే శశి. పిల్లలు కూడా ఇదే చెప్తారు. మా సంపాదన మాకు చాలు. ఉన్న డబ్బుతో మీరు హాయిగా సుఖపడండి అని. నిన్ను చూశాక నాకు అనిపిస్తుంది. 100కి 1000కి లెక్క చూసుకుని కష్టపడడం నిజంగా అవసరమా అని. ఒక్కసారిగా మారిపోవడం కష్టమే కానీ, నెమ్మదిగా మా సుఖానికి డబ్బు ఖర్చు పెట్టడం మొదలు పెడతాను అన్న ఉషని చూసి, చంద్రం ఇక్కడేదో పెద్ద మాల్ ఉందట. రేపు అక్కడికి వెళ్ళి 4 జతలు బట్టలు, షూస్ కొని దారిలో హోటల్లో భోంచేసి అంటున్న సూర్యాన్ని మధ్యలోనే ఆపి, మొన్ననేగా ఒక షర్టు కొన్నారు. ఇప్పుడు అవసరమా? కోపంగా అంటున్న ఉషని బిత్తరపోయి చూస్తున్న సూర్యాన్ని చూసి పకపకా నవ్వింది ఉష. ఆమెతో జత కలిపారు అందరూ. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మరియు నా ఎక్స్‌ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.